హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవ్య స్వామీస్ కిచెన్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకా ఈరోజు మన వీడియో ములక్కాయ పప్పుచారు అనమాట. చాలా చాలా బాగుంటుందండి, మాకైతే చాలా ఇష్టం. మీలో ములక్కాయ పప్పుచారు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అయితే ఈ తయారీ విధానం ఏంటంటే, ముందుగా అయితే ఇక్కడ నేను 2 కప్పుల కందిపప్పును తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగి కొంచెం సేపు నానబెట్టుకున్నాను. తర్వాత ఇందులో ఒక టమాటాని, కొంచెం చింతపండుని, అలాగే 2 పచ్చిమిరపకాయలని, కొంచెం కారాన్ని, అలాగే కొంచెం సాల్ట్ని వేసుకొని ఇవి మొత్తం ఒకసారి కలుపుకొని, ఇప్పుడు ఇందులో కొంతమంది అయితే ములక్కాయలు పప్పు ఉడికించేటప్పుడే వేసుకుంటారు. కానీ నేను ఇక్కడ తీసుకునే ములక్కాయలు చాలా లేతగా ఉన్నాయి, ఊరికనే మగ్గిపోయేలా ఉన్నాయన్నమాట. అందుకే నేను అందులోనే మనం కుక్కర్లో కాబట్టి ఉడికించుకునేది, నేను ములక్కాయలు అయితే వేయలేదు. ఇప్పుడు కుక్కర్ గిన్నెని స్టవ్ పై పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 5 విజిల్స్ అయితే రానిచ్చుకోవాలి. 5 విజిల్స్ తర్వాత పప్పు అయితే పర్ఫెక్ట్గా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇనుపుకోవాల్సిన అవసరం లేదు, పప్పు మెత్తగానే ఉడికిపోయింది. ఒకసారి గరిటెతో మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోనే ములక్కాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. పప్పు వేడిగా ఉంది కదా, ఈ వేడి ఆవిరికి ములక్కాయలు అయితే మగ్గిపోతాయి అన్నమాట. ములక్కాయలన్నీ పప్పులో వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ రుచికి అంటే పులుపుకు తగ్గట్టుగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీకు చిక్కగా కావాలా, పలచగా కావాలా అనేది మీ ఆప్షన్ కదా, అలా కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తంగా 3 గ్లాసుల వరకు అయితే వాటర్ని యాడ్ చేసుకున్నాను. మేము కాస్త పలచగా చేసుకుంటాం అన్నమాట. ఇవి వాటర్ కూడా కలుపుకున్న తర్వాత ఉప్పు కారాలు ఒకసారి అయితే చూసుకోవాలి. చూసుకొని ఇప్పుడు అదైతే పక్కన పెట్టుకొని తర్వాత పప్పుచారులోకి అయితే తాలింపుని ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాము. మళ్ళీ స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, తాలింపు దినుసులన్నీ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఈ తాలింపు వేగేటప్పుడు ఇందులోనే కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. మీకు ఇష్టమైతే, ఇష్టం లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే లైక్స్ అసలు రావడం లేదండి. నన్ను చాలామంది అడుగుతున్నారు, వీడియోస్కి అసలు లైక్స్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు అని. నేను చేయాల్సిన ప్రయత్నం అయితే చేస్తున్నాను, కానీ మీరైతే నాకు సపోర్ట్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు కదా, నేను లైక్స్ నా వీడియోస్ నచ్చితే మాత్రమే అడుగుతున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. తర్వాత కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత మనం పప్పుచారుని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. తాలింపులో ఇక్కడ మనం ఉల్లిపాయ అయితే ఏమీ యాడ్ చేయలేదు, మీరు కావాలంటే తాలింపులో ఉల్లిపాయనైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ పప్పుచారుని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. అయితే తాలింపులో నేను వెల్లుల్లిపాయలు వేయడం అయితే మర్చిపోయానండి, తర్వాత మధ్యలో యాడ్ చేశాను. మీరు దీనికోసం మళ్ళీ వేరేలా అనుకోవద్దు. వెల్లుల్లి ఫ్లేవర్ ఉంటేనే బాగుంటుంది కదా, ఉల్లిపాయ తాలింపులో వేగితే బాగుంటుంది, కానీ నేను మర్చిపోయి మధ్యలో అయితే వేశాను. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు పప్పుచారుని అలా మరిగించుకోవాలి. ఒక 2-3 పొంగులు వస్తే కానీ సరిపోతుంది. ఒకసారి మూత తీసి, పప్పుచారు పొంగొచ్చింది కదా, ఒకసారి మూత తీసి అయితే కలుపుకోవాలి. నేను ఇక్కడ వీడియో కొంచెం ఫార్వర్డింగ్ క్లిప్లో పెట్టకుండా లాంగ్గా అయితే పెట్టానండి. ఒకసారి పొంగొచ్చిన తర్వాత మూత తీసేసి పప్పుచారుని అయితే ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఒకసారి బాగా పప్పుచారుని కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మరొక 2-3 పొంగులు వచ్చే వరకు పప్పుచారుని అయితే మరిగించుకోవాలి. పప్పుచారుని ఇలా మరిగించుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇది చాలా ఓల్డ్ రెసిపీనే, చాలామందికి ఇది వీడియో తెలుసు, తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు. ఇలా 2-3 సార్లు పొంగులు వచ్చి పప్పుచారు అయితే మరిగిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని, సర్వింగ్ బౌల్లోకి వేసుకొని వేడి వేడి అన్నంలో ఈ ములక్కాయ పప్పుచారు వేసుకొని తింటే ఉంటుందండి, చాలా చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్ని షేర్ చేయండి వీడియోస్ నచ్చితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్.